ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ బడ్జెట్ 1,50,000 తెలంగాణలో, 1,70,000 ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాన్ చేస్తున్నారంటే అది కూడా బ్రాండ్ ఇండియన్ బ్రాండ్స్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మీద చూడాలనిపిస్తే ఈ వీడియో మీకోసం అనమాట. సో ఈరోజు వీడియో కంపారిజన్ వచ్చేసి టీవీఎస్ నుంచి ఐక్యూబీఎస్ బేస్ వేరియంట్, అలాగే బజాజ్ చేతక్ నుంచి చేతక్ ప్రీమియం 2024 అనమాట. సో ఈ రెండు ఎక్స్షోరూమ్ ప్రైజెస్ దగ్గర సేమ్ ఉంటాయి. సో ఫీచర్స్ కూడా దగ్గర సేమ్ ఉంటాయి అనమాట. కొన్ని టీవీఎస్ ఐక్యూబ్ బెటర్ ఉంటుంది, కొన్ని చేతక్ ప్రీమియం 2024 బెటర్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కంపేర్ చేస్తూ ఈరోజు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా సరే ఈ రెండు స్కూటర్స్లో కొనాలనుకుంటుంటే, కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియో ఖచ్చితంగా క్లియర్గా చూడండి లాస్ట్ వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీకు నచ్చితే చేసేయండి సబ్స్క్రైబ్, లేదంటే లేదు. అండ్ వీడియోలోకి వెళ్దాం. లెట్స్ కంపేర్ ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి ప్రైస్ అండి. సో ప్రైస్ రెండు దగ్గర సేమ్ అని చెప్పాను కదా. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ యొక్క బేస్ వేరియంట్ 1,35,100 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బజాజ్ చేతక్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి 1,35,463 రూపీస్ అనమాట. ఈ రెండు వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైజెస్. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి దగ్గర 1,45,000 నుంచి 1,50,000 రూపీస్ ఉంటుంది మేడం. ఇది టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్. అదేవిధంగా బజాజ్ చేతక్ ప్రీమియం విషయానికి వస్తే కూడా సో దాని ప్రైస్ కూడా దగ్గర సేమ్ ఉంటుంది అనమాట. 1,45,000 నుంచి 1,50,000 మధ్యలో వేరీ అవుతుంది అనమాట. ఇంకోటి బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి ఇంకోటి చెప్పాలి ఏంటంటే మేజర్గా రెండు ఉన్నాయి విషయాలు. ఆఫర్స్ టైమ్స్ అనమాట. దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇటు ఆఫర్స్ ఇటు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు బజాజ్ చేతక్ ప్రీమియం వాళ్ళు అమెజాన్లో ఆఫర్స్ పెడతారనమాట. 10,000 నుంచి 15,000 దాకా దగ్గర డిస్కౌంట్స్ పెడతారు కార్డ్స్ మీద. సో ప్రైస్ విషయంలో వస్తే టీవీఎస్ పోలిసి ఈ టైంలో ఫెస్టివ్ సీజన్స్లో తక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని టెక్ ఫీచర్స్ రావు. ఆ టెక్ ఫీచర్స్ రావాలంటే ఎక్స్ట్రా 9,000 పే చేస్తే టెక్ ఫీచర్స్ వస్తాయి అనమాట. దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రైజెస్ చూశారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీవీఎస్ ఐక్యూబ్ ప్రైస్ వచ్చేసి 1,65,000 నుంచి 1,67,000 మధ్యలో వేరే అవుతుంది. అదేవిధంగా బజాజ్ చేతక్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి సేమ్ అదే ఉంటుంది అనమాట. మనకి రోడ్ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో సేమ్ అదే ప్రైస్ దగ్గర వస్తుంది అనమాట. 1,65,000 నుంచి 1,67,000 అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే ఈజీగా బిల్ట్ క్వాలిటీ విషయంలో మన బజాజ్ చేతక్ ప్రీమియం విన్ అవుతుంది అనమాట. ఎందుకంటే బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి మెటల్ బాడీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ బాడీ. సో ప్లాస్టిక్ ఫైబర్ బాడీ అయినా సరే దీంట్లో క్వాలిటీ బాగుంటుంది, కానీ ఎంత బాగున్నా కానీ మెటల్తో ఈక్వల్ కాదు కదా. సో ఆ విధంగా బాడీ క్వాలిటీ విషయానికి వస్తే, బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే బజాజ్ చేతక్ ప్రీమియం బాగుంటుంది అనమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కూడా టీవీఎస్ ఐక్యూబ్లో 3 కలర్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియంలో కూడా 3 కలర్స్ ఉన్నాయి అనమాట. సో మీకు రెండు స్క్రీన్ మీద చూపిస్తున్న కలర్స్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న కంపెనీస్ అయితే డమ్చిక్ బ్యాటరీస్ వేస్తారు. సో భయపడతారు అనమాట బ్యాటరీ ఏం పోతనేసి. బట్ ఇక్కడ వచ్చేసి రెండు ఇండియన్ మంచి కంపెనీస్ అనమాట. సో టీవీఎస్ ఒక పక్క బజాజ్ అనమాట. రెండు దిగ్గజ కంపెనీస్. సో ఇక్కడ బ్యాటరీ విషయంలో కానీ, బ్యాటరీ సెల్స్ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కారనమాట. సో బ్యాటరీ దీంట్లో వచ్చేసి 3.04 kWh ఫిక్స్డ్ బ్యాటరీ టీవీఎస్ ఐక్యూబ్లో. అదేవిధంగా బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి 3.2 kWh అనమాట ఫిక్స్డ్ బ్యాటరీ. రెండిట్లోనూ ఫిక్స్డ్ బ్యాటరీ ఇస్తున్నారు అనమాట. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇక్కడ బజాజ్ చేతక్కి కొంచెం అడ్వాంటేజ్ అనమాట. ఫస్ట్ దీంట్లో చూద్దాం టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 650 వాట్ ఛార్జర్ ఇస్తారు. 0 to 100 మొత్తం ఫుల్ కావాలంటే 5 hours 30 minutes పడుతుంది అనమాట. నేను ఆల్రెడీ చెక్ చేశాను. అదేవిధంగా ఇక్కడ బజాజ్ చేతక్ ప్రీమియం విషయానికి వస్తే 800 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 0 to 100 ఛార్జ్ కావాలంటే 4 hours 30 minutes చెప్తున్నారు అనమాట. దగ్గర మనకు చూస్తే రెండింటి కంపేర్ చేస్తే 2 hours డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఏది బజాజ్ చేతక్లో 2 hours తొందరగా ఛార్జ్ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ మీరు చూసుకుంటే కూడా. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే బజాజ్ చేతక్ ప్రీమియంకి ఇది వచ్చేసి ఆన్బోర్డ్ ఛార్జర్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్లో సపరేట్గా ఛార్జర్ ఇస్తారు, కానీ ఇక్కడ వచ్చేసి బండిలోనే ఛార్జర్ అనేది ఇన్బిల్ట్గా వస్తుంది అనమాట. జస్ట్ మనకు ఒక కేబుల్ ఒకటి ఇస్తారు, మనం సింపుల్గా కనెక్ట్ చేసుకుంటాం. సపరేట్గా ఛార్జర్ని మోయాల్సిన అవసరం లేదనమాట. అదొక ప్లస్ దీంట్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ఛార్జర్ని క్యారీ చేసే ప్రాబ్లం అనేది బజాజ్ చేతక్ ప్రీమియంలో ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండింటికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కామన్గా సపోర్ట్ చేస్తున్నాయి, కానీ అవైలబిలిటీ అయితే లేదనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్కి అయితే అవైలబిలిటీ లేవు. నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో రేంజ్ వచ్చేసి కన్ఫర్మ్ 100 to 105 వస్తుంది ఎక్కువ మోడ్లో, నో డౌట్ దాంట్లో. అండ్ నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి 3.2 kWh బ్యాటరీ కాబట్టి దీంట్లో కూడా కన్ఫర్మ్గా అయితే 100 అయితే వస్తుందన్నమాట. 95 to 100 రావచ్చు. ఎందుకు 95 చెప్తున్నా అంటే మెటల్ బాడీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంది తప్పితే, లేదా కన్ఫర్మ్గా అయితే 100 అది కూడా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు క్లైమేట్ రేంజ్ వచ్చేసి 126 km చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా అయితే 100 రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే ఇందులో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి BLDC సబ్ మోటార్ వస్తుంది. బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుంది అనమాట.
టీవీఎస్ రేటింగ్ వచ్చేసి ఐక్యూబ్ రేటింగ్స్ వచ్చేసి నార్మల్ పవర్ 3 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్ అనమాట. అదేవిధంగా చేతక్ ప్రీమియంలో వచ్చేసి నార్మల్ పవర్ 4 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.2 కిలోవాట్ అనమాట. నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కూడా టాప్ స్పీడ్ టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 80 km/h రీచ్ అవుతుందని చెప్తున్నారు. 78 కంపెనీ క్లైమ్ చేస్తుంది కానీ 80 km వస్తుందన్నమాట. ఆల్రెడీ చాలాసార్లు టెస్ట్ చేశాను, వెళ్ళాం కూడా. నెక్స్ట్ ప్రీమియంలో వచ్చేసి కంపెనీ క్లైమ్ చేయడం వచ్చేసి 73 km చెప్తుంది కానీ బట్ ప్రసాద్ అన్న వీడియోస్ ఉన్నాయి కదా, ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్ అన్న దాంట్లో చెక్ చేసినప్పుడైతే 80 స్పీడ్ కూడా టచ్ చేయదు అనమాట. మీకు స్క్రీన్లో వేస్తున్న పిక్ చూడండి. సో దగ్గర రెండు సేమ్ స్పీడ్ అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు సేమ్ వస్తున్నాయి అండ్ సఫిషియంట్. అది 80 స్పీడ్ అనేది చాలా సఫిషియంట్, తక్కువైతే కాదు. అండ్ నెక్స్ట్ మోడ్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఉంటుంది అనమాట. 2 మోడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చేతక్ ప్రీమియంలో వచ్చేసరికి 2 మోడ్స్ అనమాట. దీంట్లో కూడా సేమ్. సో ఎకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనమాట. రెండిట్లోనూ రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 157 mm ఉంది. అదేవిధంగా చేతక్ ప్రీమియంలో వచ్చేసి 160 mm అనమాట. రెండింటికి 3 mm తేడా ఉంది, దీంట్లో ఎక్కువ ఉంది. కానీ రెండు కూడా డబుల్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా స్పీడ్ బ్రేకర్ తగిలే ఛాన్స్ ఉంది, భయం ఉంది అనమాట. టీవీఎస్ ఐక్యూబ్లో అయితే కన్ఫామ్గా తగులుతాయి అనమాట. చాలా స్లోగా వెళ్ళాలి, లేదంటే తగులుతుంది. 3 mm ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా కొంచెం తప్పించుకునే ఛాన్స్ అనమాట, అంతేగాని ఏం లేదు తేడా. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ అండి. మేము 150,000 170,000 పెట్టిన తర్వాత బూట్ స్పేస్ రాకుండా ఉండదు కదా. సో ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ అన్ని స్కూటర్లు కూడా బూట్ స్పేస్ అయితే కంపల్సరీ తెస్తున్నారు. సో టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి ఇంతకుముందు 17 లీటర్స్ ఉండేది అనమాట పాత వర్షన్స్కి. అండ్ కొత్త వర్షన్స్కి వచ్చేసి అప్డేట్ చేసిన వర్షన్లో వచ్చేసి 32 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చేతక్ ప్రీమియంలో బూట్ స్పేస్ బ్యాక్ సైడ్ వచ్చేసి బూట్ వచ్చేసి 21 లీటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే ఐక్యూబ్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చారనమాట. సో 5.5 లీటర్స్ గ్లవ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం సెల్ ఫోన్ క్యారీ చేసుకోవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్లో ముందర గ్లవ్ బాక్స్ అలాంటివి లేవు కదా. సెల్ ఫోన్ కానీ ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అనమాట. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి కీస్ అండి. టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి ఫిజికల్ కీ ఉంటుందన్నమాట. అదేవిధంగా బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి ఫిజికల్ కీ అనేది ఉండదు. మనకి జస్ట్ లైక్ కార్లో ఉంటాయి కదా కీలెస్ ఎంట్రీస్ అనమాట. మనం పాకెట్లో పెట్టేసుకుంటే ఫాప్ కీ అని ఉంటుందని కీ పాకెట్లో పెట్టుకొని కార్లోకి వెళ్తే స్టార్ట్ అవుతుంది అనమాట, లేదంటే లేదు. సో 1.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటే ఆ ఫాప్ కీ అనేది మన స్కూటర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. బజాజ్ చేతక్ ప్రీమియం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, లేదంటే లేదు. సో ఆ విధంగా అనమాట. అండ్ దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇండికేటర్స్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా దూరంలో ఎక్కువ బండ్లు ఉంటాయి కదా పార్కింగ్లో, మనం కనుక్కోలేకపోతాం. అది ప్రెస్ చేస్తే లైట్స్ ఆన్ ఆఫ్ కావడం అలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట దాంట్లో. అది చిన్న అడ్వాంటేజ్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి వీల్స్ అండి. సో టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి అలాయ్ వీల్ ఉంటుందన్నమాట. బ్యాక్ వచ్చేసి నార్మల్ వీల్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 12 inches అనమాట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ అనమాట. కానీ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే బజాజ్ చేతక్ ప్రీమియంలో డిఫరెంట్ ఉందన్నమాట. డ్యూయల్ అలాయ్ వీల్స్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి అలాయ్ వీల్స్ వస్తున్నాయి, 12 inch టైర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ కూడా టీవీఎస్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ డ్యూయల్ వచ్చింది రెండింటికి ఫ్రంట్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి మోనో వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మోనో షాక్ అబ్జర్వ్ ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేస్తే సో సస్పెన్షన్ దీంట్లో కూడా బాగుంటుందని చెప్తున్నారు. టీవీఎస్లో ఆల్రెడీ చెప్పాం కదా చాలా బాగుంటుంది సస్పెన్షన్ విషయంగా అయితే. టీవీఎస్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో కూడా కంప్లైంట్స్ అయితే ఇంతవరకు రాలేదని చెప్తున్నారు చాలామంది కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి డిస్ప్లే అండి. సో ఇప్పుడు ప్రెజెంట్ చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ వచ్చేసి ఆ డిస్ప్లే మీదనే అన్నెసెసరీ ఫీచర్స్ ఇచ్చేసి ఎక్స్ట్రా ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట, టచ్ స్క్రీన్ ఇచ్చేసి. కానీ ఇక్కడ టీవీఎస్ కానీ బజాజ్ చేతక్ ప్రీమియం కానీ అట్లా టచ్ స్క్రీన్ ఇవ్వకుండా కాస్ట్ తగ్గించడం జరిగిందనమాట. ఇన్కేస్ వీటికి కూడా టచ్ డిస్ప్లే ఇచ్చింటే ఒక 10,000 ఎక్స్ట్రా పడేది అనమాట. సో అలా చేయకుండా రెండు కంపెనీస్ టచ్ డిస్ప్లే ఇవ్వకుండా బేసిక్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. బేసిక్ అంటే కూడా మరి వరస్ట్ అయితే ఉండవు అనమాట. రెండు కూడా చాలా బాగుంటాయి. రెండు డిస్ప్లేలు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. అండ్ ఇది 5 inch LCD డిస్ప్లేనే, ఇది కూడా 5 inch LCD డిస్ప్లే అనమాట. రెండు కలర్ డిస్ప్లేసే. సో రెండు కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకు కావాల్సిన సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట రెండిట్లోనూ. రేంజ్ కానీ నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ కానీ ఇంకా మనం ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాము అని రెండిట్లో వస్తున్నాయి అనమాట. ఏం ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రెండిట్లోనే యాప్ కనెక్టివిటీ ఉంది. కానీ టీవీఎస్లో అయితే ఇప్పటిదాకా అయితే నీ అబ్జర్వ్ చేసిన వరకు అయితే యాప్ కనెక్టివిటీ అయితే అంత బాగాలేదు అనమాట. యాప్ కనెక్టివిటీ ఎక్స్పీరియన్స్ అయితే అంతగా అనిపించలేదు నాకైతే. అండ్ బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పుడే కాబట్టి అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నా అంటే ఓకే బాగుంది అంటున్నారు కానీ మరి ఎక్సలెంట్ అయితే కాదంటున్నారు. అది కూడా చూసుకోండి నెక్స్ట్. సో నా సజెషన్ యాప్ కనెక్టివిటీ ఎవరు వాడరు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా కదా, 1.5 years నుంచి టీవీఎస్ ఐక్యూబ్ వాడుతున్నా. సో ఏనాడు సెల్ ఫోన్లో చూసి ఏమున్నాయో ఎప్పుడు చెక్ చేయలేదు. సో అంత అవసరం లేదు. కంపెనీస్ ఊరికే డబ్బుల కోసం తినడం కోసం అనేసి ఈ ఎక్స్ట్రా స్క్రీన్ పెట్టేసి డబ్బులు తింటున్నాయి. కానీ 90% ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్స్ యూజ్ చేయరు. సో ఈ టాపిక్ మీద మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు నిజంగా స్మార్ట్ ఫీచర్స్ యూజ్ చేస్తున్న లేదో తెలుస్తుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బజాజ్ చేతక్ ప్రీమియంలో వచ్చేసి టెక్ ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. 9,000 ఎక్స్ట్రా పే చేస్తే కొన్ని ఫీచర్స్ అయినా వస్తాయి అనమాట. ఒక 8 to 9 ఫీచర్స్ 8 ఫీచర్స్ అనుకుంటా. హిల్ హోల్ అసిస్టెంట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ మోడ్ అనమాట. నేను ఇంత కంపారిజన్లో వచ్చేసి ఎకో అండ్ స్పోర్ట్ అని చెప్పాను అక్కడ. సో అక్కడ ఎకో అండ్ స్పోర్ట్ రాదు, ఓన్లీ ఎకో వస్తుంది అనమాట. సో టెక్ ప్యాక్ తీసుకుంటే స్పోర్ట్ మోడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ కానీ, నోటిఫికేషన్ అలర్ట్ కానీ, నెక్స్ట్ కాల్ మేనేజ్మెంట్ కానీ, సో ఇలా కొన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి. మీకు స్క్రీన్ మీద కూడా వేస్తుంది చూడండి, మొత్తం 8 ఫీచర్స్ అనేది. అదేవిధంగా ఇక్కడ ఆటో హిల్ వస్తుంది కదా, దీంట్లో అలా టీవీఎస్లో అలా కాకుండా మాన్యువల్ బ్రేక్ ఇస్తారన్నమాట. మాన్యువల్ లివర్ అనేది ఒకటి ఇచ్చింటారు అనమాట. సో ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకి. మీకు టెక్ ప్యాక్ నచ్చితే ఎక్స్ట్రా 9,000 పే చేసి తీసుకోండి, లేదంటే నార్మల్ వర్షన్కి వెళ్ళండి. నా సజెషన్ నార్మల్ వర్షన్కే వెళ్ళండి. అండ్ సర్వీస్ స్టేషన్కి వస్తే కూడా సర్వీస్ స్టేషన్లో కంపేర్ చేస్తే యాజ్ యూజువల్ ఎప్పటికైనా సరే టీవీఎస్ ఐక్యూబ్ కొంచెం ఎక్కువ అనమాట చేతక్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఎక్కువ షోరూమ్స్ ఉన్నాయి చేతక్తో కంపేర్ చేస్తే. సో సర్వీస్ అవైలబుల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి బండ్లు కూడా ఈజీగా దొరుకుతాయి. సో బుక్ చేసుకున్న వెంటనే తొందరగా దొరకడం కానీ అలా ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. చేతక్లో అలా కాదు, లిమిటెడ్ సిటీస్లో ఉన్నాయి ప్రెజెంట్ అయితే. వాళ్ళు కూడా త్వరగా ఎక్స్పాండ్ చేస్తే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా వీడియో చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కస్టమర్స్ అడిగితే కొంచెం తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ సర్వీస్ పరంగా చూసుకుంటే మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ కొంచెం బెటర్ అనమాట, అది కూడా చూసుకోండి. అండ్ వారంటీ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ అండ్ మోటార్ మీద, అండ్ చార్జర్ కంట్రోల్ మీద వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా చేతక్ ప్రీమియం వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 kilometers. అండ్ వీళ్ళు కొత్తగా ఇవ్వడం ఏంటంటే టైర్స్ మీద కూడా 2 years ఇవ్వడం జరిగింది అనమాట. చూడాలి ఫ్రెండ్స్. ఫైనల్గా టీవీఎస్ ఐక్యూబ్ కొనాలా, బజాజ్ చేతక్ ప్రీమియం కొనాలా అని మీరు కన్ఫ్యూజన్ ఉంటే, మీరు లాంగ్ టర్మ్ ఎక్కువ కావాలి, నాకు చాలా రోజులు రావాలి, ఇంకా జస్ట్ లైక్ ఒక పెట్రోల్ స్కూటర్లో ఎలా అయితే వస్తాయో అలా రావాలనుకుంటున్నారు అనుకుంటే, అట్ ద సేమ్ టైం మీకు బజాజ్ షోరూమ్స్ దగ్గర ఉన్నాయి అంటే చేతక్ షోరూమ్స్ మీకు దగ్గర ఉన్నాయి అనుకుంటే చేతక్ వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెటల్ బాడీతో వస్తుంది, మిడ్ డ్రైవ్ మోటార్తో వస్తుంది, అండ్ ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది, ఛార్జింగ్ టైం తక్కువ ఉంటుంది. ఇలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. లేదు మనకి సర్వీస్ కూడా ఇంపార్టెంటే, అండ్ టీవీఎస్ కూడా మంచిగా ఉంటుంది, అండ్ కన్ఫామ్గా ఆల్రెడీ ప్రూవ్ అయిన బండి ఇది, బాగా ఇది రీసెంట్గా వచ్చిన బండి, అండ్ అలా చూసుకొని అన్నీ చూసుకుంటే కూడా, అండ్ బూట్ స్పేస్ దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో గ్లవ్ బాక్స్ ఇచ్చారు కానీ దీంట్లో బూట్ స్పేస్ అనేది 34 liters వస్తుందట. దీనికి అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సో అలా చెక్ చేసుకొని మీకు నచ్చిన పాయింట్స్ అన్నీ ఈ రెండిట్లో ఏదన్నా మీకు సాటిస్ఫై చేస్తే ఫైనల్గా దానికి వెళ్ళండి అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏది నచ్చిందో మీకు, అండ్ ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.